హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సుకుమారి వీడియోస్। ఈ రోజు మన దగ్గర ఈ పాన్లు చాలా ఉంటాయి కదా, వాటిని ఎక్కడ సర్దుకోవాలో ఎలా పెట్టుకోవాలో ఒకసారి అర్థం కాదు మనకి। దోస పాన్లు, ఫ్రైయింగ్ పాన్లు ఇలా చాలా ఉంటాయి కదా, వీటన్నిటికీ సంబంధించి ఒక చిన్న స్టాండ్ తీసుకున్నానండి నేను। సొల్యూషన్ బాగుంది, మీకు కూడా చూపిస్తాను నేను। వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। నేను తీసుకున్న స్టాండ్ ఇదే, అమెజాన్ లో తెప్పించాను। మనకు కావాలంటే నిలువుగా పెట్టుకోవచ్చు, లేకపోతే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। ఇలాగా మనకి షెల్ఫ్ లో ఉన్న ప్లేస్ ని బట్టి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇది వచ్చి ఐరన్ స్టాండ్, చాలా స్ట్రాంగ్ గానే ఉంది, 4-5 కంపార్ట్మెంట్ లాగా ఉంది। మనకి ఒక్కొక్క పాన్లు, ఫ్రైయింగ్ పాన్లు అన్ని పడుతున్నాయి మనకి। పెద్ద పాను చిన్న పాన్లు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। చాలా సాలిడ్ గా కూడా ఉంది। దీనికి వెనక పక్క అయితే ఇలా ఖాళీగానే ఉంది, ముందు వెనక చూడండి ఇది మామూలుగా ఖాళీగానే ఉంది। ప్లస్ కింద స్ట్రాంగ్ గా ఒకటి అడ్డంగా ఇది ఒకటి ఇచ్చాడు, ఇది మాత్రం బాగా బేస్మెంట్ బాగా కాస్తుంది మనకి కింద పాన్లు పడకుండా। సరే దీనిలో మనం పాన్లు పెట్టి చూద్దాము, ఇప్పుడు ఎలా పెట్టాలో పాన్లు పెట్టి చూద్దాము। నేను ముందు కాస్ట్ ఐరన్ పాన్ పెడుతున్నాను, కాస్ట్ ఐరన్ అట్లు పోసుకునేది అనమాట। అది చాలా బాగుంటుంది కదా, ముందు అందుకే దాని కింద పెట్టాను। తర్వాత దోస పాను, చపాతీ కాల్చుకునేది, ఇంకా ఫ్రైయింగ్ పాన్లు మనకు అలా ఏవోటి ఉంటానే ఉంటాయి కదా। నాన్ స్టిక్ పాన్లు వద్దు వద్దు అనుకుంటానే ఉంటాము, కొంటానే ఉంటాము, ఒక్కొక్కటి యాడ్ అవుతానే ఉంటుంది। ఇలా చిన్న చిన్న పాన్లు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి, తాలింపులు వేసుకోటాకనో వాటికనో వీటికనో అంటుకోకుండా ఉంటాయి అని ఏదో ఒక నాన్ స్టిక్ పాన్ తెస్తానే ఉంటాము। ఇవన్నీ మనం అటు ఇటు పడేస్తా ఉంటాం। అసలు దోశ పాన్లు అయితే కామన్ గా దోశ ఇంగానే ముందు బుక్కుని సిలిండర్ మీద పెట్టేస్తా ఉంటాం తీసుకెళ్లి, కానీ మధ్య సిలిండర్ మీద పెట్టకూడదు అని అంటే దాని కింద పెట్టాల్సి వస్తుంది, దాన్ని అటు ఇటు పడేస్తా ఉంటున్నాము। 4-5 పాన్లు ఉంటే వాటిని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు। ఇలా ఈ స్టాండ్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇలా అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టాండ్ మనం ఊపినా కూడా బేస్మెంట్ బాగానే ఉంటుంది అనమాట, పడట్లేదు। ఇంకా మనం ఏదైనా గోడ సపోర్ట్ గా తీసుకొని పెడితే ఇంకా అసలు కదలట్లేదు। నేనైతే సిలిండర్ పక్కన ఉన్న ప్లేస్ దగ్గర అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట, ఇలా నిలువుగానే పెట్టుకున్నాను నేను। ఇలా తీసుకోటానికి పెట్టుకోటానికి కూడా ఈజీగానే ఉంటుంది మనకి। చాలా పాన్లు పెట్టాయి చూడండి, ఎన్ని పాన్లు పెట్టాయో, ఇంకా పెట్టుకోవచ్చు కావాలంటే మనము। స్టాండ్ మాత్రం స్ట్రాంగ్ గా బాగానే ఉంటుంది, ఎంత ఊపినా కూడా ముందుకి పడట్లేదు, బాగుంటుంది స్టాండ్। నేను ఊరికి క్యాజువల్ గా పెట్టి తెప్పించాను అనమాట అమెజాన్ లో, అసలు ఎలా ఉంటుందో చూద్దాము పాన్లు పెట్టుకోటానికి అనేసి తెప్పించాను। తెచ్చి చూసాక వాడుతుంటే మాత్రం చాలా బాగుంది, నచ్చింది। అన్ని ఒక స్టాండ్ లోనే పట్టేస్తున్నాయి అనమాట, ఇంకా మనం ఎత్తుక్కోవక్కర్లేదు, ఏ పాన్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవక్కర్లేదు, దీంట్లోనే అటు ఇటు తీసుకుంటే సరిపోతుంది। ఇది మల్టీపర్పస్ యూజ్, మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు। నేను వీటి కోసం తెప్పించాను కాబట్టి ఇవే పెట్టి చూపిస్తున్నాను। ఇంకా కటింగ్ బోర్డులు, ఇంకా తెల్ల మూకుళ్ళు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా మన కిచెన్ లో ఏది అవైలబుల్ గా ఉంటే అవి కూడా పెట్టుకొని వాడుకోవచ్చు। దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే మళ్ళీ రిటర్న్ పంపించుకోవచ్చు, మనకి అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ రిటర్న్ కూడా పంపించేసుకోవచ్చు। ఇది అందరికీ ఉపయోగపడుతుంది కదా అని వీడియో చేసి చూపిస్తున్నాను అంతే, ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, ఏమీ కాదు, ఊరికే నాకు నచ్చి వీడియో చేస్తున్నాను అంతే। ఒక్కొక్కసారి చిన్న చిన్న ఐటమ్స్ కూడా భలే సాటిస్ఫాక్షన్ గా ఉంటాయి మనకి, ఇది కూడా అలాగే ఉందన్నమాట। చూడటానికి చిన్నదే కదా ఏముందలే అనుకున్నాను, కానీ ఈ పాన్స్ పెట్టుకోవటానికి మాత్రం భలే ఈజీగా ఉంది, తీసుకోవటానికి పెట్టుకోవటానికి। మనకి కిచెన్ లో ఉన్న ప్లేస్ ని బట్టి నిలువుగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు। ఒకసారి అడ్డంగా కూడా పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉందో। స్టాండ్ అడ్డంగా తిప్పితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట పాన్లన్నిటిని, అయితే నిలువుగానే కొంచెం ఎక్కువగా పడతా ఉన్నట్టున్నాయి అడ్డంగా కన్నా కూడా। మనకు తీసుకోవటానికి పెట్టుకోవటానికి కూడా నిలువుగానే ఫ్రీగా ఉంది, కాకపోతే మనకు ప్లేస్ లేకపోతే ఇలా కూడా పెట్టి తీసుకొని పెట్టుకోవచ్చు। నిలువుగా పెడితేనే ఎక్కువ పాన్లు పడుతున్నాయి, ఇంక ఇప్పుడు ఇది పెట్టాక అవ్వట్లేదు అనమాట। ఇట్లా పెడితే మనకు నిలువుగా పెట్టుకుంటే అది కూడా పైన పెట్టుకోవచ్చు, ఇంకా 2-3 యాడ్ చేసుకోవచ్చు, మనకి ఎలా అయినా వాడుకోవచ్చు అండి, మన కిచెన్ లో ఉన్న ప్లేస్ ని బట్టి పెట్టుకుంటే సరిపోతుంది। ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసి తెప్పించాను, దీని కాస్ట్ 500 రూపాయలు। దీని పేరు వచ్చేసి అమెజాన్ లో జియో ఫ్యాషన్ హెవీ డ్యూటీ పాను అండ్ పాట్ ఆర్గనైజర్ అని కొడితే వచ్చేస్తుంది, 500 రూపీస్ ఉంది। నాకైతే బాగా నచ్చిందండి, మరి మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక ఇలాంటి వెరైటీ వీడియోల కోసం సుకుమారి వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।